రేవంత్ రెడ్డి వర్సెస్ వైఎస్ జగన్ గెలుపెవరిది? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వైఎస్ జగన్ ఇద్దరు అగ్రనేతలు. వీరిద్దరూ ముఖ్యమంత్రులుగానే కొనసాగుతున్నారు. రాజకీయంగా ఇద్దరి ఆశయాలు, లక్ష్యాలు ఒక్కటే అయినా పార్టీ వేరు, నాయకత్వాలు వేరు. అయితే ఏపీ ఎన్నికలు త్వరలో రానున్న సందర్భంగా ఈ ఇద్దరు మాస్ లీడర్లు వేరువేరు పార్టీల పక్షాన తలపడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎందుకంటే ఈ మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెల్లారితే పోలింగ్ ఉందనగా నాగార్జున సాగర్ మీదకు పోలీసులను పంపిన ఏపీ సర్కార్ వైఖరిని తాజాగా రేవంత్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. మరోవైపు కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే తెలంగాణలోకి అడుగు పెట్టాలని, తన తడాకా చూపిస్తానని రేవంత్ డైలాగ్ వార్ మొదలుపెట్టారు. అయితే ఈ హాట్ కామెంట్లకు మాత్రం అటు ఏపీ సర్కార్ గాని, ఇటు సీఎం గాని బదులివ్వలేదు. కానీ ఈ పొలిటికల్ గేమ్ ఇక్కడితో అయిపోలేదు. ముందుంది మొసళ్ల పండగ అన్నట్లు ఏపీకి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి వస్తున్నాయి. అయితే ఏపీలో వైఎస్ షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అటు ఢిల్లీ పెద్దలు, ఇటు తెలంగాణ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ రథసారథిగా సీఎంగా రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి వర్సెస్ జగన్ గా మారుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే జరిగితే ఇద్దరిలో ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ రేవంత్ మాటలతో ఏపీ కాంగ్రెస్ గెలిస్తే వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని టాక్. లేదంటే మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించనున్నారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.